నమస్తే అండి. నేను డాక్టర్ వి. హేమలత రెడ్డి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కామినేని హాస్పిటల్‌లో. సో, ఫస్ట్ ఐఓఐ అంటే ఏంటనేది తెలుసుకుంటాం. ఐఓఐ అంటే ఏం లేదు. జస్ట్ న్యాచురల్‌కి ట్రై చేసిన దానికి కొంచెం నెక్స్ట్ మెథడ్ అది. సో, ఐఓఐ ఏంటంటే వైఫ్ ఫస్ట్ దీనికి హస్బెండ్ కణాలు సీమెన్ అనాలిసిస్ అంతా నార్మల్‌గుండాలి. తినకి ఓవేరియన్ కరెక్ట్ టైమ్‌కి ఫాలికల్ రిలీజ్ అవ్వటము అవన్నీ ఉండాలి. సో, ఫస్ట్ ఐఓఐ అంటే ఏం లేదు. జస్ట్ హస్బెండ్ సీమెన్ తీసుకొని ప్రిపేర్ చేసి యాక్టివ్ మొటైల్ స్పెర్మ్స్ అనేది చిన్న ట్యూబ్ ద్వారా గర్భసంచిలో రిలీజ్ చేస్తాం. ఎప్పుడు అంటే ఎగ్ రిలీజ్ అయ్యాక ఇది చేస్తాము. సో, దీనికి ఐఓఐ సక్సెస్ ఓవరాల్‌గా ఏంటంటే 15-20% మాక్సిమం అంతే. సో, ఇది ఐఓఐ పద్ధతి. నెక్స్ట్ ఐవీఎఫ్ పద్ధతి ఏంటంటే ఇది కంప్లీట్‌లీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఫర్టిలిటీలో. సో, ఐవీఎఫ్ అంటే ఫస్ట్ ఆడవాళ్ళకి సెకండ్ నుంచి డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చి హార్మోనల్ ఇంజెక్షన్స్. ఎందుకంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఐఓఐలో మాక్సిమం 1-3 ఫాలికల్స్ డెవలప్ అవ్వడానికి ఇస్తాం. ఐవీఎఫ్‌లో ఏంటంటే ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయో అన్ని డెవలప్ అవ్వడానికి హై డోస్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సో, అలా ఇచ్చి ఐవీఎఫ్‌లో అండ్ 3-4 డేస్ తర్వాత మళ్ళీ స్కాన్ చేసి గ్రో అవుతున్నాయా లేదా చూసుకుంటాం. దాని ప్రకారంగా మధ్యలో ఒక 2-3 స్కాన్స్ ఉంటే 10 డేస్ ఇంజెక్షన్స్ ఇస్తాం. 8-10 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చాక తర్వాత తనకి మెచ్యూర్ అవ్వడానికి ఫైనల్ ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. తర్వాత ఒక డే తర్వాత నెక్స్ట్ డే మత్తిచ్చి తనకి స్కాన్ గైడెన్స్ చిన్న నీడిల్ పాస్ చేసి ఫాలికల్‌లో ఉన్న ఎగ్స్ అన్ని తీసి పక్కన ల్యాబ్‌లో వాళ్ళు మైక్రోస్కోప్ ద్వారా ఎన్ని ఎగ్స్ వచ్చాయనేది చూస్తారు. దీంతో మెచ్యూర్డ్ ఎగ్స్ ఎన్నొచ్చాయో చూసి ఆ రోజు హస్బెండ్ సీమెన్ తీసుకొని ఒక్కొక్క స్పెర్మ్ బెస్ట్ క్వాలిటీ స్పెర్మ్ తీసుకొని ఒక్కొక్క ఎగ్‌లో ఇంజెక్ట్ చేసి దీన్ని ఇక్సీ పద్ధతి అంటాము. సో, ఇంజెక్ట్ చేసేసి ఎంబ్రియో ఫార్మ్ చేసి ఇంక్యుబేటర్‌లో పెడతాం. సో, దీని ప్రకారం మనం ఎంబ్రియోస్ ఎన్నొచ్చాయి, ఎట్లా క్లాసిఫై చేస్తాము అనేది ఫర్దర్‌గా చెప్తాము. ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతిలో వచ్చే ప్రెగ్నెన్సీ ఏంటంటే ఏం లేదు. న్యాచురల్ ఐవీఎఫ్ ఏంటంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ రావటం వరకే ఇది. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి జస్ట్ నార్మల్ ప్రెగ్నెన్సీ లాగానే కంటిన్యూ అవుతుంది. సో, ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిన వాళ్ళకి న్యాచురల్‌గా వచ్చే ప్రెగ్నెన్సీ, ఐవీఎఫ్ ద్వారా వచ్చే ప్రెగ్నెన్సీ ఏమి డిఫరెన్స్ ఉండదు. పిల్లలు గూడా మీకు ప్రీవియస్ స్టడీస్ చూస్తే ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలు ఇంకా వాళ్ళకి ఎక్కువ ఐక్యూ ఉంది గూడా. సో, వీళ్ళు నార్మల్ పద్ధతిలోనే పెరుగుతారు. నార్మల్ బ్రెస్ట్ ఫీడింగ్, డెలివరీ కూడా నార్మల్‌గానే చేసుకోవచ్చు. బికాజ్ ఐవీఎఫ్ ద్వారా చేశాం గదా అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అని కన్సిడర్ చేసి ఎక్కువ ట్రై ఇవ్వరు వెజైనల్ డెలివరీకి. కానీ ఇట్లా వెజైనల్ డెలివరీకి అట్లా చెయ్యొద్దు అని అసలు ఏమీ లేదు. జస్ట్ నార్మల్ ప్రెగ్నెన్సీ ఎలా ట్రీట్ చేస్తారో మీరు అలానే ట్రీట్ చేయొచ్చు. తర్వాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వీళ్ళు నార్మల్‌గానే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు. 6 మంత్స్, 1 ఇయర్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. నార్మల్ పిల్లలుగానే ఉంటారు. మీరు అలా చూస్తే ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ వరల్డ్‌లో పుట్టింది లూయి బ్రౌన్. తను న్యాచురల్‌గా కన్సీవ్ అయింది. తనకి బేబీస్ కూడా ఉన్నారు వాళ్ళకి. సో, అలా ఏముండదు. వీళ్ళు కూడా రేపు తర్వాత న్యాచురల్‌గా కన్సీవ్ అవుతారు. అండ్ దీనివల్ల ఏం ఇంపాక్ట్ అనేది గ్రోత్ పైన గాని ఏం ఇంపాక్ట్ ఉండదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.